500 రూపాయల నోటు మీద బొమ్మలు మారబోతున్నాయి. ఇప్పుడున్న గాంధీ తాత ప్లేస్లా రాముని ఫోటో ఎర్రకోట ప్లేస్ అయోధ్య రామ మందిరాన్ని ముద్రించబోతున్నారు అనే వార్త కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఇది తప్పు అని తెలిసినా దీని మీద కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఇగో ఇవే కొత్తగా రాబోతున్న 500 రూపాయల నోట్లు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నది. నోటు మీద రాముని ఫోటో, అయోధ్య రామ మందిరము, విల్లు, బాణం కూడా ఉన్నది. అయితే ఈ ఫోటో ఫేక్ది, ఇట్లాంటి నోట్లను మేము ముద్రియలేదు అని ఆర్బీఐ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చిండ్రు. కాకపోతే ఇట్లాంటి నోటు నిజంగానే రావాలి అని అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సారు. 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो, 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो। ये भारत देश में 100 करोड़ हिंदू रहता है, ये 100 करोड़ हिंदुओं की डिमांड है, मांग है, और इस मांग को पूरा करें. వినరా, రాజాసింగే కాదు ఇంకా చాలా మంది బీజేపీ నేతల నుండి డిమాండ్ వినిపిస్తున్నది. రామ మందిరం ప్రారంభం కాబోతున్నది కాబట్టి ఈ టైంలో రాముని ఫోటో పెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఫేక్ నోటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండేసరికి భక్త నెటిజన్లు ఊకుంటారా? వద్దొద్దు, రాముని చిత్రాన్ని నోట్ల మీద ముద్రయొద్దు, ఎందుకంటే మూగ జీవాల తోలుతో తయారు చేసిన పర్సుల్లో డబ్బులను పెట్టుకుంటాము, అది మంచిది కాదు అని కొంతమంది, డబ్బులను దేనికి పడితే దానికి వాడతాము, వైన్ షాపులో మందు కొనేందుకు కూడా వాడతాము, అట్లా దేవుని బొమ్మ ఉంటే వాడలేము అని కొంతమంది, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు అంటే వేళ్ళకి ఎంగిల్ అంటించి నోట్లు లెక్కిస్తాము, అట్లా చేయడం తప్పైతుంది, కాబట్టి నోట్ల మీద రాముల వారి అచ్చు వేయొద్దు అని ఇంకొంతమంది ఇట్లా వింత వింత కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరిగా ఎన్నటి నుండో 500 నోటు మళ్ళీ వస్తుంది అంటున్నారు. దాని వెనుక దాగున్న మర్మం ఇదేనో, ఏం జరగబోతుందో అంతా మోడీ సార్కే తెలవాలి.